హాయ్ అందరికీ. ఇవాల్టి షార్ట్‌లో మీకు మెత్తళ్ళ ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మెత్తళ్ళు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద వేసుకొని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పసుపు, కారము, ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తళ్ళు వేసుకొని ఈ మసాలా అంతా మెత్తళ్ళకు పట్టించుకోవాలి. పట్టించిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టేసుకుంటే మనకి మెత్తళ్ళ ఇగురు అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది.